కానీ సిద్ధారెడ్డి సార్ కథలు రాసిండు. ఒక 30 ఏళ్ళ కిందనే ఇండియా టుడేలో కులకస్పి అని ఒక ఆధునికమైన కథ రాసిండు. వడ్రంగం మాయమవుతున్న దశలో ఆ వడ్రంగి క్రికెట్ బ్యాట్లు చేసి నగరానికి వెళ్ళి అమ్ముకునే ఒక ఆధునిక కథ 30 ఏళ్ళ కిందనే రాసిండ్రు. బందారం కనిపించిన మందారం అని విప్లవోద్యమ కాలంలో దేవిప్రియ గారు సార్ గురించి అన్నారు. కానీ ఇప్పుడు మనం బందారం మనకిచ్చిన బంగారం సిద్ధారెడ్డి సార్. బందారం గ్రామ జీవితాన్ని గాఢంగా అనుభవించి పరిశీలించి పలవరించి పరవశించి రాసిన కథలు ఇవి. అసలు ప్రతి మనిషి జీవితంలో ఇక్కడ మనం ఈ కథల నుంచి ప్రేరణ పొంది రేపటి నుంచి కథలు రాసి ఇంకా మనం ఫోన్లో మునిగి ఉన్నాం. కానీ ప్రతి వ్యక్తి జీవితం ఒక కథే. ఇంకా కొంచెం ఇన్వాల్వ్ అయితే ఒక నవలగాదగ్గ జీవితం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం అందులోకి వెళ్ళాము, కానీ వెళితే తప్పకుండా రాయొచ్చు. మన జీవితాన్ని మనం విశ్లేషించి సంఘటీకరించి అక్షేకరిస్తే అది కథ అవుతుంది. అది సబ్జెక్టివ్ కావచ్చు, ఆబ్జెక్టివ్ కావచ్చు. అయితే మనం రాసే కథలు మనకు బాగానే ఉంటాయి. అందరికీ బాగుండే కథలు ఇవాళ మనకు సిద్ధారెడ్డి సార్ రాసి చూపెట్టిండు. పాతకాలం విమర్శ కావచ్చు, ఇప్పుడు కావచ్చు, శిల్పం అని, భాష అని, సంఘర్షణ అని, పాత్రలు అని, ఆ విశ్లేషణ ఒక్కొక్కసారి మనల్ని భయపెడుతుంది. కానీ అందులో జీవితం ఉందా లేదా, సజీవంగా ఉందా లేదా అనేది ముఖ్యం. ఒక 52 సంవత్సరాల క్రితమే కథలు రాయాలనుకొని ఇప్పటికి కూడా అదే తడి, అదే ఆర్ద్రత, అదే జీవితం ఉన్న కథల్ని మనం ముందు నిలిపిన సారు. వాళ్ళ ఊరు పేరు మేము చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా మాట్లాడితే కట్టుపోతా అంటాం. ఆ ఊరిలో పుట్టిండు కనుక సారు ఖచ్చితత్వాన్ని తన జీవితం అంతా పాటించి నియమించి కట్టుబోతుల బందారం అని అంటారు మా దిక్కు. కట్టుబోతుల బందారంలో పుట్టి కనికట్టు చేసి రాసిన కథలు ఇవి. కరోనా సమయంలో మనం అందరము మన జీవితంలోకి మనల్ని తొంగి చూసుకునే సమయాన్ని ఇచ్చింది అది. ఆ సమయంలో కాలాన్ని తడిమి చూసుకునే అవకాశం వచ్చింది. ఆ సమయం నుంచి వచ్చినవే ఇవాళ సార్ ఇచ్చిన బంధారం కథలు. సిద్ధారెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో అందరికన్నా పెద్దవారు కనుక తండ్రి నాయకత్వం, ఎదిరించే తత్వం, మొండితనం, వాళ్ళ తల్లిగారి సున్నితత్వం, ఇవన్నీ కలిపి ఇవాళ సిద్ధారెడ్డి సార్ మన ముందు ఆ పుస్తకాన్ని ఉంచిండు. ఈ కథల్లో వాళ్ళ ఊరి పట్ల ప్రేమ, మమకారం ఇదంతా వినిపిస్తుంది మనకు. ఈ కథలన్నిటి ప్రారంభంలో సిద్ధారెడ్డి సార్ కథకుడుగా మొదలై చివర్లో కవిగా జీవిత విషయాలపై, పల్లె జీవితంపై తీర్పునిస్తూ ఒక తీర్పరిగా మనకు బందారాన్ని అన్ని కోణాల్లో చూపిస్తూ కనిపిస్తాడు. ఊరిలోని కథలు కనుక వస్తువులు, పాత్రలు అన్నీ నిజ జీవితంలోనివే. వస్తువుల్ని తర్కించి ఎన్నుకొని రాసిన కథలు ఇవి. ఇక భాష గురించి చెప్పడం అవసరం లేదు. సార్ ఆల్రెడీ లబ్ధప్రతిష్ఠులైన కవిగారు కనుక ఒక్క వృధావాక్యం కూడా ఈ పుస్తకంలో లేదు. కథ శీర్షికలు కూడా అద్భుతంగా భావగర్భితంగా ఉన్నాయి. కథ చెప్పే టోన్ కూడా, ఆ కంఠస్వరం కూడా చాలా గంభీరంగా ఉండి కథల్ని నడిపిస్తూ ఉంటుంది. బాహ్య జగత్తులో అది ఎంత మంచి వస్తువు అయినా కవి అంతరంగంలోకి వెళ్ళి అది కళాత్మకం అయినప్పుడే ఒక మంచి కథ అవుతుంది. ఈ కథలన్నింటిలో సిద్ధారెడ్డి సార్ తన అంతరంగం కళాత్మక విన్యాసం చేయడాన్ని మనం చూస్తాం. నిజానికి ఇవి కథలు అంటాం, కానీ కథలు కావవి, గాథలు. గాథ అంటే మరీ చెప్పుకునేది. ఫలానా ఊళ్ళో మా ఊళ్ళో ఉదాహరణకు గొల్లశివయ్య అంటే ఆయన ఉండే. ఆయన మూట కొట్టోడు, ఒక ఎద్దు పని చేయకుంటే వాళ్ళ భార్య కూడా కానిబట్టి గుంజేది. ఆయన మీద చిరుతపులి దాడి చేస్తే దాని నోట్లో తలబెట్టి ఆయన గాయాలు నేను చిన్నప్పుడు చూసిన ముఖానికి అవన్నీ గాయాలైనవి. దాన్ని ఇప్పటికీ చెప్పుకుంటారు. అది కథ కాదు. నేను దాన్ని రాయాలని కూడా అనుకున్నా. అవి గాథలు. నిజానికి సారు వాళ్ళ ఊళ్ళో జరిగినవన్నీ ఇవన్నీ గాథలు.
మా ఊరు తీరు అని మొదటి కథలోనే ఆ బంగారం గురించి ఒక అద్భుతమైన మ్యాజికల్ రియలిజంతో ఉంటుంది ఆ కథ, మాంత్రిక వాస్తవికత. ఆ ఓపెనింగ్ కథే బ్రహ్మాండంగా మనల్ని లోపలికి తీసుకెళ్తుంది. సార్ వాళ్ళ ఇంట్లో నేను ఫస్ట్ ఆవుది సావుకారి కథ విన్నా 35 సంవత్సరాల క్రితం. ఈ కథలో ఆ ముగింపు చెప్పలేదు సార్. ఆవు చనిపోతే ఊరంతా వేలాది మంది వందలాది మంది హాజరవుతారు, కానీ సావుకారి చనిపోతే ఎవరు రారు. ఇందులో ఆవు చనిపోయి ఆ ఆవును పెంచుకున్న ఆమె లక్ష్మి వరకే ఎండ్ అయింది. తర్వాత ఈ కథలలో మంచి ట్విస్ట్ ఉన్నది, మీరు చదివితే తెలుస్తుంది. అది ఇందులో జంజాటం, ఇందాక శ్రీనివాస్ సార్ చెప్పిండు 2 బంగారాలు ఈ 2 కథలలో. ఈ జంజాటంలో ఆయన ఏదో తత్వాలు పాడుకుంటూ ఇల్లు ఇడిచి పెట్టిపోయి ఒక ఆమె తీసుకొస్తాడు. ఈ ఇద్దరు గొడవ పాడినాక వీళ్ళు లొలి భరించలేక పోయిండని మనం అనుకుంటాం, అక్కడితో కథ అయిపోతుంది అనుకుంటాం. కానీ మళ్ళీ కొద్ది రోజులకు ఇంకో ఆమెను తీసుకొని వస్తాడు. ఇది జంజాటం. ఇప్పుడు 2 బంగారాలు అనేది కూడా బాగా హ్యూమర్. అసలు మన జీవితంలో హ్యూమర్ నిర్వహించే పాత్ర చాలా అద్భుతమైనది. మనం ఇప్పుడు సంక్లిష్టమైన జీవితంలో ఉన్నాం కనుక హాస్యాన్ని ఇష్టపడుతున్నాం. జబర్దస్త్ లాంటి చీప్ ప్రోగ్రామ్స్ని కూడా మనం చూస్తున్నాం. అంటే మన జీవితంలో నవ్వు కరువు అయిపోయింది. మన ఫోన్లో 1000 ఫోన్లు ఉంటే 1000 మంది చేతిలో మనం ఉన్నట్టు. ఫోన్ నీ చేతిలో ఉంది, నువ్వు ఉన్నది లక్షలాది మంది చేతిలో ఉన్నావు. ఇక్కడ హ్యూమర్ మిస్ అవుతున్నాం. ఆ హ్యూమర్ని సార్ 2 బంగారాలు అని కథలో అద్భుతంగా చెప్పిండు. అసలు ముగింపు ఎట్లుంటుందంటే, ఇక్కడ ఆర్ద్ర ఒకసారి ఒక మంచి ఉదాహరణ చెప్పిండు. సీత, నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నిరాకరిస్తే చచ్చిపోతాను అని అంటాడు ఒక ఆయన. ఆమె నిరాకరించింది, అతడు చనిపోయాడు 60 ఏళ్ళ తర్వాత. ఇది ముగింపు. చనిపోయాడు కానీ ఎప్పుడు 60 ఏళ్ళ తర్వాత, వెంటనే చనిపోలే. అంటే జీవితం అని సర్దుబాటుకు చేసింది. అట్లా ఈ 2 బంగారాల కథలో మనము ఆ బంగారం పిల్లవాడు తీసుకుపోయి వాళ్ళ స్కూల్లో కరీంకి ఇస్తాడు. ఆయన పాలు పోసుడో ఉప్మా పెట్టుడో ఏదో ఇస్తాడు. ఆ ముగింపు మాత్రం నేను మళ్ళా ఏదో మంత్రబియ్యం పెట్టి దొంగను దొరకబడతాడు, బంగారం ఎక్కడ దాచిన అని దొరికిన తర్వాత ఈ పిల్లవాడు పలవరిస్తూ ఉంటాడు, ఏడ్చుకుంటూ. ఏమంటాడంటే, కరీమన్నా నాజట్టే ఉండాలి, మునుపటి లెక్క రవ్వ పెట్టాలి, పాలు పోయాలి అన్నాక మన ఇంట్లోనే మన పాలు ఎవరన్నా లేదు అని చివరిలో ఒక్క మాట అంటాడు. అది మామూలుగా నవ్వురు, అది కాదు. వినోద నాసోపతే ఉండాలి అంటాడు. ఇక్కడ ఈ కరీమన్న ఎత్తుకపోయినా బంగారం దొరికింది, కానీ ఈ వినోదం ఏందని రాజవ్యాపారం దస్తుపడ్డది. ఎందుకంటే వీడు కొంపదేశ వినోదకి ఇయ్యలే ఈ బంగారం అంటే చిన్నపిల్లవాడు. కానీ ఆ వాక్యంలో ఉన్న హ్యూమర్ మామూలుగా లేదు. అది మీకు ఆ కథ చదివితే అర్థమవుతుంది. తర్వాత మన దేశంలో సార్ చాలా విషయాలు చర్చించాడు ఇందులో. ఇది ఒడవదు నిజానికి. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు మన దేశంలో వర్ణం ముదిరి కులం అయింది. కులం ఇప్పుడు ఒక సతత హరితారణ్యం. బంగారం కథలలో కులస్పృహను సూచించే కథలు కూడా ఉన్నాయి. 2 కులాల మధ్య ఉన్న ప్రేమ గురించి పసరు రెక్కలు, మరుగుమందు అనేది తెలిసే ఉంటుంది చాలామందికి. పల్లెటూళ్ళలో పల్లె జీవితాన్ని చూసిన వాళ్ళకైతే ఈ పసరు రెక్కలు అనే కథల్లో కిష్టయ్య అనే ఆయన ఆ మరుగుమందు ఏదో సంపాదించి అది పెట్టి నిజానికి ఆ అమ్మాయికి ఏదో వచ్చి మనసు పడతాడు, కానీ ఆమె ఒప్పుకోక దెబ్బలు పడతాడు. అయితే ఇక్కడున్న అంటే ప్రేమకు నిజానికి కులం మతం ప్రాంతం ఏవి హద్దులు లేవు. కానీ ఇక్కడ కులం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ చిగురించడానికి కానీ ఎంత అడ్డంకిగా మారిందనేది ఒక వాస్తవాన్ని మనం చూపెడతాం. అట్లాగే కులాన్ని ఎవరు ప్రవేశపెట్టిర్రు అనేది మనకు అవసరం లేదు. కానీ దానికి పరిష్కార మార్గం ఏమిటనేది సమస్య. ఈ పుస్తకంలో శానతనం అనే ఒక కథ ఉంటుంది. కులాన్ని మనుషుల్లో అహంకారం ఉన్న రోజులు కులం నువ్వేం చేసినా పోతుంది, కానీ దాని తీవ్రతను తగ్గించవచ్చు. ఆ తీవ్రతను తగ్గించే విషయాన్ని సార్ చాలా ఫిలసాఫికల్గా
సింబాలిక్గా మనకు ఈ శానతనం అనే కథలో కొమరయ్య అన్నట్టు ఆయన ఎవడు దగ్గర రానియాడు. ఒక చింత మొద్దు ఏదో ఉంటుంది, ఆ మొద్దు మీద కూడా కనీసం కూర్చొనియరు. పీరీల పండుగ జరుగుతూ ఉంటుంది. పీరీల పండుగ అనగానే చాలామందికి ఇక్కడ అందరికీ గ్రామీణ జీవితం ఉన్నది. సార్ వాళ్ళ ఊర్లో గోరీల బావి అని ఉంటుంది, మా ఊళ్ళో దేవతల బావి అని ఉంటుంది. దేవతల బావి ఏంటంటే ఆ సౌండ్కి ఆ నీళ్ళలో అలలు ఇట్లా ఎగిరేయి, అందులో కూడా దేవతలు చిర్ర అనేది. ఈ గోరీల బావి పరిస్థితి కూడా అదే కదా సార్. ఆ పీరీల పండుగను అద్భుతంగా వర్ణిస్తాడు సార్. అయితే ఈ కొమరెల్లి ఏం చేస్తారు, ఆ గుండంలో ఎక్కడున్న కట్టెలైనా ఒకరు కట్టెలు తీసుకొస్తారు, ముద్దులు తీసుకొచ్చి మంట మండాలంటే రాత్రంతా ముద్దులు వేస్తూ ఉంటారు. ఈ కొమరెల్లికి అక్కడ అవకాశం వస్తుంది. నన్ను అసలు కనీసం ముట్టుకొని అని కూసుండని అని చింతమొద్దు అనేది అసలు ఆ చింతమొద్దు ఊళ్ళో నిజం ఉన్నదా? చింత అనేది ఒక పెద్ద నిజానికి బహుళార్థం ఇచ్చే పదము. ఆ చింతమొద్దును తీసుకెళ్ళి అలా పడేస్తాడు, ఇక పనిలో పని అని తీసి అలా పడేస్తాడు. ఇది కొమరయ్యకి ఎవరు సానుభూతి ఇయ్యరు, కానీ కొమరయ్య స్వయంగా ఈ చర్యకు పూనుకోవడం ఒక నిశ్శబ్ద విప్లవం. అదొక డిస్ప్లేస్మెంట్, వ్యవస్థ మీద ఒక విస్థాపన చర్య, ఒక రక్షక తంత్రం. కొమరయ్య ఎంచుకున్న ఒక రక్షక తంత్రం. ఇంకా ఈ పుస్తకంలో 24 కథల్లో ఒక సగం వరకు సారు స్త్రీల వైపు ఉండే రాసిండు. సార్లో ఉన్న సున్నితత్వం మొత్తం ఈ కథల్లో మనకు బయటపడుతుంది. జంజాటం, కుంజి, యశోద వెంట అనేది అద్భుతమైన కథ. అసలు ఒక స్త్రీవాదాన్ని ఒక ఉన్నత స్థాయికి, గ్రామీణ స్త్రీల ఆ తిరుగుబాటు తత్వాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన కథ అది. నిజానికి ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో తిరుగుబాటు చేసి మగవాళ్ళలాగా వ్యవసాయం చేసి కుటుంబాన్ని నడిపించి గెలిచే స్త్రీలు ఉన్నారు. అటువంటి కథే యశోద వెంట. ఈ ఎటమటం, మనసు పాడుగాను మనసు, ఆమె సుత తల్లే, ఇది ఎల్లమ్మ గురించి. అసలు ఎల్లమ్మ జాతర మొత్తం అసలు షార్ట్ ఫిలిం తీయచ్చు కొన్ని కథలు ఇందులో. అంటే సార్కి విజువల్ ఇంటెలిజెన్స్ ఉంది, అది ఆయన జీవితానుభవం. విజువల్ ఇంటెలిజెన్స్ని చూపెట్టిన కథ కలకు కన్నీళ్ళే అనే కథ నిజానికి ఒక షార్ట్ ఫిలింగా తీసేయచ్చు. కథల ముగింపులన్నీ గొప్ప జీవన సత్యాలు చెప్తాయి మనకు. వస్తువు, శిల్పం, దృక్పథం, జీవితం ఇవన్నీ కలిపి మేళవించిన ఒక అద్భుతమైన కథలు ఇవి. క్లుప్తత, గాఢత, స్పష్టత చాలా చిన్నగా ఉంటాయి. అసలు మనం ఇంత పెద్ద కథలు అనగానే అబ్బాయి ఎవరు చదవాలనేటట్టు కూడా ఉండయి. 3-4 పేజీలలో అద్భుతంగా సాగిపోతాయి. మంచి ముగింపుతోనున్న కథలు ఇవి. ఈ కథలన్నిటి ముగింపులో మనం ఆయా కథల ఆధీనంలోకి వెళ్ళిపోతాం. మనం కాకుండా మనం, ఎందుకంటే మనందరికీ ఆ జీవితం ఉంది, మనం ఎక్కడి నుంచో రాలేదు. కొద్దిగానన్నా మనకు ఆ జీవితం ఉన్నది కాబట్టి వాటి ఆధీనంలోకి వెళ్ళిపోయి మనం ఒక సాంద్రమైన కవితా స్థాయికి తీసుకెళ్ళింది. కాబట్టి సారు వ్యక్తిగత ఆలోచనలు కూడా, ఆవేశాలను సాధారణీకరించిన కథలు ఇవి. ఎట్లా సాధ్యమైందంటే సారుకు సుదీర్ఘమైన విస్తృత సామాజిక ఉద్యమ జీవితానుభవం ఉంది కనుక మనల్ని ఆ కథల వెంపడి నడిపించుకుపోతాడు. రాసినట్టుగా లేవు ఈ కథలు, చెప్పినట్టుగా ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్ అంటాం కదా, రాసినట్టు లేదు. అది అసలు చదువుతా అంటే చెప్పినట్టు ఎవరో మహేందర్ రెడ్డి గారు అది చదివి వినిపించింది. దానికి అట్లనే ఉన్నాయి అవి, అట్లున్నాయి కాబట్టి చదివిండి అవి. బందారం ఊరిని మనందరి ఊరిగా మార్చేసిండు సిద్ధారెడ్డి సార్. ఇవి చెప్పినట్టుగా ఉన్నాయి, సార్ చెప్పినట్టు ఆ కథలు ఉన్నాయి. మరి ఈ కథల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అంటే తప్పకుండా ఉంది. తెలంగాణ పల్లె జీవన విలువలు, సంస్కృతి, చైతన్యం మొదలైన కళాత్మక వ్యక్తీకరణ ఈ కథలు. తర్వాత తెలంగాణ పల్లెన లక్షలాది కథలు రాగల ప్రేరణ ఈ కథలకు ఉంది. కొత్త తరానికి ఇవి దిక్సూచిగా పనిచేస్తాయి. సార్ ఇన్ని రోజులు కథలు రాయకపోవడం వల్ల చాలామంది రచయితలకు ఒక పోటీ తగ్గింది. అంతే ఆ మొత్తంలో మాలాంటి వాళ్ళకు అన్యాయం కూడా జరిగింది. ఎందుకంటే సార్ ఎప్పుడో రాసి ఉంటే ఆ 30 ఏళ్ళ నాడే, అంటే మేము ఇప్పుడే చెప్తున్నా, కొందరు రచయితలు ఈ మధ్య పేరొందిన వాళ్ళు కానీ వాళ్ళకంటే ముందు నేనైతే ముందు పోయిటరీ రాయబోతున్నా. సార్ కనుక కథలు రాసి ఉంటే నేను కూడా రాస్తుంటే కదా ఇదివరకు అని అనిపించింది. ఇప్పటికైనా మాకు న్యాయం జరిగింది.
సార్ పుస్తకం రాసినందుకు. శ్రీశ్రీ ఒక మాట అంటాడు, రచనకి ముందు రచనా నిబంధనలతో గింజుకోవడం మంచిది కాదు. ఈత నేర్చుకోవడానికి మార్గం సాహసించి నీళ్ళలోకి దూకడమే. అసలు రహస్యం ఏమిటంటే ఎంతో చెయ్యి తిరిగిన రచయిత అయినా ఎలా రాయాలో చెప్పలేడు. రాయడం చెప్పరు, కానీ ఈ కథలు చదివి మనకి ఎట్లా రాయాలో అన్న రహస్యాన్ని కూడా ఈ సార్ కథలు చదివితే నాకు అర్థమైంది. ఇప్పటికే నాయి మాత్రం 2 పుస్తకాలు రెడీ ఉన్నాయి. ఆ కరోనా టైంలోనే నేను ఒక 10, 12, 24 కథలు రాసిన. ఈ కథలు చదివిన తర్వాత నాకు 1000 కథల బలం వచ్చింది బంగారం కథలతోని. నేనే కాదు, మంజీరా మిత్రులంతా ఈ కథలు చదివిన వారు ఎవరైనా ఈ వేసవికాలం కథా రచన స్విమ్మింగ్ పూల్లో దూకేసి కథలు రాయడానికి సన్నద్ధం అవుతారు. ఆ దూకుడు పెంచిన మా సిద్ధారెడ్డి సార్ గారికి మనసారా అభినందనలు, అభివాదాలు. అందరికీ ధన్యవాదాలు.